ఇప్పుడు మీరు గమనించుకుంటే మీరు ఈ గ్రహణాన్ని తేలిగ్గా తీసుకోకూడదండి. ఇంతకుముందు ఎన్నో రకాలుగా ఇరు దేశాలు చాలా దేశాలు యుద్ధ వాతావరణకు ముందుకెళ్ళాయి, కానీ ఏది డైరెక్ట్ గా ప్రకటించలేదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గ్రహణం ఏర్పడుతున్న 2-3 రోజుల ముందనే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు జరిగే యుద్ధాల సంగతి ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఉక్రెయిన్, రష్యా, చైనా, తైవాన్ ఇలాంటివి ముందుకు సాగుతాయండి. అప్పటికి అధికారికంగా వస్తాయి. కేవలం ఈ గ్రహణం అనే కాకుండా ఇప్పుడు గురువు 2032 సంవత్సరం వరకు అతిచారంలో ఉంటాడు. ఒకే రాశిలో ఒక సంవత్సరం ఉండాలి, కానీ 2-3 రాశులు ఒకే సంవత్సరంలో తిరుగుతుంటాడు. ఈ కారణం చేత మనకు శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, గురువు ఎప్పుడైతే అతిచారంతో ఎక్కువగా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటున్నాడో అక్కడ ప్రపంచ వినాశనం జరుగుతుంది. 2032 ఈజ్ ఎ డెడ్ లైన్ అండి మనకు. ఈ లోపల చాలా మటుకు ప్రపంచము చాలా కోల్పోతుంది. భూమి కానీ భారం కానీ చాలా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ కూడా ఇదే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది అని చెప్పి, ఇప్పుడు ఈవెన్ ఇరాన్ మీద ఎప్పటి నుంచో ఎక్కువ పెట్టింది అమెరికా. ఇదిగో కొట్టేస్తాను, అదిగో కొట్టేస్తానని చెప్పి చాలా రోజుల నుంచి అంటోంది. మళ్ళీ చేస్తుంది పెడుతుంది. ఎగ్జాక్ట్గా గ్రహణానికి 2 రోజుల ముందు. అంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అలా ఏమన్నా కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగానండి. సింహరాశిలో ఏర్పడుతుంది. సింహరాశి అనేటువంటిది అంటే నవనాయకుల్లో రాజు లాంటి గ్రహం. ఏం చెప్పబడుతుంది? ఏదైనా దేశాధ్యక్షులకి సంబంధించినటువంటి మరణం కానీ సంభవిస్తుందని చెప్పి ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు మన టీవీలోనే ఇరాన్ అధ్యక్షుడు ఖుమేనీ చనిపోయాడని చెప్పేసి, అంటే ఇవన్నీ కూడా గ్రహణ ప్రభావం అండి. దేశాధ్యక్షులు, పేరు పొందిన వ్యక్తుల మరణాన్ని సూచిస్తాయి. కృష్ణసుధి గారు అన్నట్టుగా ట్రంప్ గారి యొక్క ఆవిర్భావాన్ని కూడా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ప్రపంచానికి శాసించేటువంటి రాజ్యము అమెరికా. ఇప్పుడు మొత్తం నవగ్రహాల్లో రాజు లాంటి వాడు. ఆ రకంగా కూడా ఇబ్బంది, పతనం అనేటువంటిది ప్రారంభమవుతుందండి. అనేక విధాలుగా యుద్ధాలు అనేటువంటివి జరిగే అవకాశాలు ఈ యొక్క గ్రహణ ప్రభావం సూచిక.